సో బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన, స్థిరాభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. అమరావతిలో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో తొలి రోజు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీలక పనితీరు సూచికలు, అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం పలు సూచనలు చేయనున్నారు. సో రెండో రోజైన గురువారం వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్ పై కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. స్వర్ణ ఆంధ్ర 2047, నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం నుంచి డీజీపీ, జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంతో 2 రోజుల సదస్సు ముగియనుంది. సో దీని గురించి మరింత వివరాలు కనుక్కోవడానికి మనతో పాటు ఏపీ బ్యూరో మధు గారు లైన్ లో ఉన్నారు. సో మధు గారు చెప్పండి, అంటే 2 రోజుల పాటు ఈ కలెక్టర్ల సమావేశం, సదస్సు అయితే జరగనుంది. అసలు ఏం జరుగుతుందంటారు? హిందూ ఏపీ 2వ రోజు సచివాలయంలో 5వ కలెక్టర్ సదస్సు కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షన సచివాలయంలో ప్రారంభం కానుంది. అయితే కలెక్టర్ సదస్సు పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. అయితే సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన 5వ కలెక్టర్ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో CCLA ఉపన్యాసంతో కలెక్టర్ సదస్సు ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ కలెక్టర్ సదస్సు చివరగా ఈ ఏడాది మార్చి నెల 25-26 తేదీలో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల వాటి అమలు తీరుపై ఈ సదస్సు చర్చించనున్నారు. అనంతరం రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖల మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ సింగ్ చంద్రబాబు ప్రసంగిస్తారు. మొదటి రోజు నిన్న GST బిల్ లక్ష్యంగా సూపర్ 6, P4 విధానంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారీగా ఈ ఫైల్స్ క్లియర్ చేసి పెట్టుబడులకు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. అయితే ఈ రోజు స్వర్ణాంద 2047 ఆదాయ వర్జన శాఖలపై జిల్లా కలెక్టర్ల, ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన, స్థిరాభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. అమరావతిలో సచివాలయంలో ఈ రోజు కూడా ప్రారంభమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై నిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సమావేశాల్లో రాష్ట్రాలలో ఉత్పత్తుల కీలక పనితీరు సూచికల అభివృద్ధి లక్ష్యం ప్రధానంగా చర్చించున్నారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాల అమల్లో ప్రజలు సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వాల
పథకాల అమలు విధుల వినియోగంలో సీఎం సమీక్షించారు. అయితే వివిధ జిల్లాలు అమ్ముతున్న ఉత్తమ విధానాలు సక్సెస్ స్టోరీపై కలెక్టర్ల ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర 2040 నైపుణ్యాభివృద్ధి రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా డీజీపీ జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి 2 రోజులు ఈ సందర్భంగా కూడా ముగియనుంది. ఇందు సార్ మధు గారు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు దాటిందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో సూపర్ 6 పథకాలు కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాలను కూడా అమలు చేశాయి. సో ఇప్పుడు ఈ 2 రోజుల కలెక్టర్ల సదస్సు తోటి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అంటారు? ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కూడా దూసుకొని వెళ్తోంది ఏపీలో. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇంకా ఏం చేయాలి, ఏమి దిశ నిర్దేశం ఏం విధంగా చేయాలని కూడా కలెక్టర్లతో చర్చిస్తున్నారు. అయితే మధ్యాహ్నం కూడా డీజీపీ ఎస్పీలతో కూడా శాంతి భద్రతలు కూడా ఏ విధంగా ఏపీలో ఉన్నాయి దాని గురించి కూడా ఆరా కూడా తీస్తున్నారు. ఆరా తీసి కూడా ఎస్పీలకు కూడా కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నారు. అయితే మధ్యాహ్నం పైన డీజీపీ ఎస్పీలతో కూడా శాంతి భద్రతల అంశంపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. అయితే ఏపీలో మొత్తం మీద చూసుకుంటే ఏపీలో 2 రోజులు ఈ సదస్సు కూడా భారీగా ఏపీలో రాష్ట్రంలో ఉత్పత్తి కీలక సూచికలు కూడా చంద్రబాబు నాయుడు కూడా చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఆపై ఫైళ్ల పరిష్కారం దీంతో కూడా ప్రారంభిస్తారు. అయితే శాంతి భద్రతల అంశంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా మధ్యాహ్నం కూడా ఈ డీజీపీ ఎస్పీలతో కూడా సమీక్షిస్తారు. ఇందు ఓకే, థ్యాంక్ యూ మధు గారు.